విత్ హిజ్ ఫ్రెండ్స్ ఇన్ గోకుల్. శ్రీకృష్ణుడు గోకులంలో తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. సినిమాలో చెప్పినట్లు ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకోవాలి. మనము డియర్ ఫ్రెండ్స్, కథల ద్వారా ఇంగ్లీష్లో భాగంగా ఈరోజు మనం మరో కథను చెప్పుకుందాం. ఇది మన ఛానల్లో 3వ కథ. ఒకరోజు శ్రీకృష్ణుడు గోకులంలో తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉన్నాడు. వన్ డే లార్డ్ కృష్ణ వాజ్ ప్లేయింగ్ విత్ హిజ్ ఫ్రెండ్స్ ఇన్ గోకుల్. మీరు గమనించారా? కథలోని మొదటి వాక్యానికి ఆంగ్ల అనువాదం కూడా చూశారు. ఇలా చూసినప్పుడు ఇంగ్లీషు వాక్య నిర్మాణం లేదా తెలుగుని ఇంగ్లీష్లోకి అనువదించటం చాలా తేలిగ్గా అనిపిస్తుంది కదా. ఎస్, తేలిగ్గానే ఉంటుంది. ఇప్పుడు తెలుగు వాక్యానికి వెనువెంటనే ఇంగ్లీషు వాక్యం చూస్తే మనకు తేలికగానే ఉంటుంది. కానీ మీరు చేయవలసింది మన కథలోని ప్రతి వాక్యాన్ని ఇంగ్లీషు అనువాదం చూడకుండా గతంలో మనం నేర్చుకున్న 2 కథలు ఉన్నాయి చూడండి. ఒకటి ట్వీటీ ద లిటిల్ బర్డ్, 2 ఎ పూర్ ఫార్మర్. ఈ 2 కథల ఆధారంగా మీకై మీరు స్వంతగా ఆంగ్లానువాదం చేయండి. ఆపై ఈ వీడియోను వీక్షించడం ద్వారా మీ ఆలోచన విధానంలో కానీ వాక్య నిర్మాణంలో కానీ లోపాలు ఏమైనా ఉంటే సరిపోల్చుకుంటూ సరిదిద్దుకోండి. ఇప్పుడు మనం అసలు పాఠంలోకి వెళదాం. ఒకరోజు శ్రీకృష్ణుడు గోకులంలో తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. ఇది కదా వాక్యం. దీన్ని ఒకసారి మనం వొకాబులరీ చూద్దాం. ఒకరోజు, వన్ డే, శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అంటే మన ఎదురింటి కృష్ణ, వెనకంటి కృష్ణ, పక్కంటి కృష్ణ కాదు, దేవుడైనటువంటి కృష్ణుడు. సో మనం లార్డ్ శ్రీకృష్ణ అనాలి. దేవుణ్ణి మనం సంబోధించేటప్పుడు లార్డ్ అనేటటువంటి పదం వాడాలి. లార్డ్ శ్రీకృష్ణ. నెక్స్ట్ గోకులంలో, గోకులం అనేటటువంటి గ్రామంలో. మక్కికి మక్కి ట్రాన్స్లేట్ చేస్తే గోకులంలో, లో అంటే ఇన్ను, గోకుల ఇన్ అనాలి. కానీ ఇన్ అనేది ప్రిపోజిషన్ కదా, ప్రిపోజిషన్ ముందుకు తీసుకురావాలి కదా. ఇది కదా మనం కిందసారి తెలుసుకుంది. సో గోకులంలో అంటే ఇన్ గోకుల. అలాగే తన స్నేహితులతో, తన అంటే ఎవరు? శ్రీకృష్ణుడు. తన అన్న, అతను అన్న శ్రీకృష్ణుడు. ఇక్కడ అతని స్నేహితులతో అన్నప్పుడు హీ ఫ్రెండ్స్ అనకూడదు, హిజ్ ఫ్రెండ్స్ అనాలి. హిజ్ అనేది పొసెసివ్ ఫామ్ అనమాట. శ్రీకృష్ణుడు యొక్క, అతని యొక్క అనాలి. సో హిజ్ ఫ్రెండ్స్. తో అంటే ప్రిపోజిషన్ విత్. హిజ్ ఫ్రెండ్స్ విత్ అనకూడదు, తోని ముందుకు తీసుకొస్తే విత్ హిజ్ ఫ్రెండ్స్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ కలసి. కలసి ఇన్ ఇంగ్లీష్లో టుగెదర్, టుగెదర్ అంటాం. ఆ తర్వాత ఆడుకుంటున్నాడు. ఆట అంటే ప్లే, ఆడుకోవటం అంటే ప్లేయింగ్. ఎప్పుడైనా సరే బేస్ ఫామ్ వెర్బ్కి ఇంగ్ చేరిస్తే అది కంటిన్యూటీ అనేది తెలియజేస్తుంది. ఆడుకుంటున్నాడు ఎప్పుడు? ఇప్పుడు కాదు కదా ఆడుకుంటుంది, గతంలో. గతంలో ఆడుకుంటున్నాడు కాబట్టి మనం పాస్ట్ కంటిన్యూస్ రాయాలి. సో వాజ్ ప్లేయింగ్. అదే ప్రజెంట్ కంటిన్యూస్ అయితే ఈజ్ ప్లేయింగ్. ఫ్యూచర్ కంటిన్యూస్ అయితే విల్ బీ ప్లేయింగ్. ఇవన్నీ కూడా మనం టెన్స్లో నేర్చుకున్నాం కదా. సో ఈ మొదటి వాక్యం వరకు వొకాబులరీ ఇది. ఇప్పుడు మనం వాక్య నిర్మాణంలోకి వెళదాం. ఒకరోజు శ్రీకృష్ణుడు గోకులంలో తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. ఒకరోజు, వన్ డే. వన్ డే సెట్స్ ఏ స్పెసిఫిక్ టైం కాబట్టి అది మనం వాక్యానికి ముందే రాయాలి, వాక్య ఆరంభంలో రాయాలి. వన్ డే. ఓకే. ఆ తర్వాత ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏది? శ్రీకృష్ణుడు గోకులంలో తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు.
ఈ వాక్యంలో ముందు మనం సబ్జెక్ట్ రాయాలి కదా. ఈ వాక్యంలో మనకి సబ్జెక్ట్ ఏది? శ్రీకృష్ణ. సో లార్డ్ కృష్ణ. వన్ డే లార్డ్ కృష్ణ. సబ్జెక్ట్ తర్వాత ఏం రావాలి? వెర్బ్ రావాలి. ఇక్కడ వెర్బ్ ఏది? ఒకరోజు శ్రీకృష్ణుడు గోకులంలో తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు, కలిసి ఆడుకుంటున్నాడు. ఇక్కడ యాక్షన్ ఏది? వెర్బ్ ఆడుకోవటం. సో ప్లేయింగ్ అనేది వెర్బ్. ఇది గతంలో ఆడుకుంటున్నాడు కాబట్టి మనం ఏమనుకున్నాం? వాజ్ ప్లేయింగ్. వాజ్ ప్లేయింగ్. ఇంతవరకు బాగానే ఉంది. వన్ డే లార్డ్ కృష్ణ వాజ్ ప్లేయింగ్. ఆ తర్వాత నిజానికి మనకు ఆబ్జెక్ట్ రావాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. ఏం ఆడుతున్నాడు అనేదానికి సమాధానం లేదు. కానీ ఎక్స్ట్రా వర్డ్స్ ఉన్నాయి మనకి. ఈ ప్రిడికేట్లో వెర్బ్ మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా ఎక్స్ట్రా వర్డ్సే కదా. వాటిలో ఆడుతున్నాడు, ఎక్కడ ఆడుతున్నాడు? గోకుల, ఇన్ గోకుల. ఎవరితో ఆడుతున్నాడు? ఫ్రెండ్స్తో, విత్ హిజ్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ రెండు అంశాల్లో ఏదైనా ముందు రాయొచ్చు. కాకపోతే మనం దేన్నైతే మనం నొక్కి చెప్తామో అది ముందు రాయాలన్నమాట. శ్రీకృష్ణుడు గోకులంలో అతని స్నేహితులతో ఆడుతున్నాడా, లేక శ్రీకృష్ణుడు అతని స్నేహితులతో గోకులంలో ఆడుతున్నాడా అనేది దేనికి మనం ఇంపార్టెన్స్ ఇస్తే ఆ రెండు పదాల్లో మనం ముందు అది పెట్టాలన్నమాట. అంటే ఏంటి? వన్ డే లార్డ్ కృష్ణ లేకపోతే లార్డ్ శ్రీకృష్ణ వాజ్ ప్లేయింగ్ విత్ హిజ్ ఫ్రెండ్స్ ఇన్ గోకుల్. లేదా వన్ డే లార్డ్ శ్రీకృష్ణ వాజ్ ప్లేయింగ్ ఇన్ గోకుల్ విత్ హిజ్ ఫ్రెండ్స్. ఎలా రాసినా ఓకే. ఏది ముందు రాస్తాం అనేది మన ఇష్టం. దేనికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నామో, దేన్ని మనం నొక్కి చెప్పాలనుకుంటున్నామో దాన్ని ముందు రాసి తర్వాత మిగతాది రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు టోటల్గా వాక్యం అర్థమైందా? ఇంత చెప్పకపోయినా మీకు మొట్టమొదటిగా మనం తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడగానే వచ్చేసినట్టే ఉంది కదా. మరి ఇంత గ్రామర్ మనకు అవసరమా అంటే మీరు నేర్చుకునేటటువంటి ఇది ఇన్స్టెంట్గా కాకుండా దాన్ని లోతుగా అధ్యయనం చేయాలంటే మాత్రం ఇదంతా కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇంత అవసరం ఉండదు. రాబోయే రోజుల్లో మీరు ఫాలో అవుతూ ఉంటే వాక్య నిర్మాణం చేసేటప్పుడు మనకి ఏదైతే కష్టమో దాన్నే మనం చెప్పుకుంటాం తప్ప ఇలా ప్రతిదీ కూడా అక్షరం చెప్పుకోవటం ఉండదు. సో మీరు అది గమనిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే, మరో విషయం, మొదటి వాక్యానికి సంబంధించిన వొకాబులరీ చెప్పుకునే సందర్భంలో కలసి, టుగెదర్, కలసి అంటే టుగెదర్ అని తెలుసుకున్నాం కదా. కానీ వాక్యంలో దాని ప్రస్తావన రాలేదు, దానిని మనం ఉపయోగించను లేదు. ఏదో సినిమాలో చెప్పినట్లు ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకోవాలి. మనము ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా గమనించాలి. అసలు తెలుగును మక్కి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలని అనుకోనే కూడదు. ఎందుకంటే అది కుదరదు కాబట్టి. ఏ భాషా శైలి ఆ భాషదే. ఇంగ్లీషు త్వరగా రావాలంటే మనము ఇంగ్లీష్లోనే ఆలోచించాలి. అందరూ చెప్తుంటారు కదా, థింక్ ఇన్ ఇంగ్లీష్ అని. అది ఇదే. తెలుగు వాక్యం చూడండి. ఒకరోజు శ్రీకృష్ణుడు గోకులంలో తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. ఈ కలిసి అనే పదాన్ని తీసివేసి చదవండి. ఒకరోజు శ్రీకృష్ణుడు గోకులంలో తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు. గమనించారా? ఈ కలిసి అనేటటువంటి పదం ఉన్నా లేకపోయినా తెలుగు వాక్యం యొక్క అర్థంలో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అది మన తెలుగు గొప్పతనం కావచ్చు. కానీ ఇంగ్లీష్ వాక్యంలో టుగెదర్ ఎక్కడ సెట్ కాదు. ఎందుకంటే విత్ అనేటటువంటి WITH విత్లోనే ఆ అర్థం కూడా ఇమిడి ఉంది. కనుక ఆ పదాన్ని ఒమిట్ చేయాల్సిందే. అంతేగాని అది పెట్టకపోతే ఎవరో కొడతారని మక్కి ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నంలో విత్ ప్రక్కనో లేక మరో చోటో టుగెదర్ పెట్టమాకండి. ఓకేనా? ఇప్పుడు రెండో వాక్యాన్ని మనం గమనించినట్లయితే అతనికి దాహం వేసింది. అతనికి దాహం వేసింది. ఈ వాక్యానికి చెందినటువంటి వొకాబులరీ మనం గమనించినట్లయితే అతను లేదా అతనికి హి. అతను అంటే ఎవరు?
శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి గురించి ప్రతిసారి మనం కృష్ణ కృష్ణ అని చెప్పకుండా శ్రీకృష్ణ అనే నౌన్కి ప్రత్యామ్నాయంగా బదులుగా హీ అనేటటువంటి ప్రనౌన్ వాడతాం. అంతవరకు ఓకే. నెక్స్ట్ దాహం. దాహాన్ని ఇంగ్లీష్లో థ్రస్టీ అంటాం, థ్రస్టీ. ఆ తర్వాత వేసింది, దాహం వేసింది. ఈ వేసింది అనేదాన్ని మనం బికేమ్తో చెప్తాం. బికేమ్ ఇండికేటింగ్ ఏ చేంజ్ ఆఫ్ స్టేట్. స్థితిలో జరిగినటువంటి మార్పుని మనం బికేమ్తో చెప్తాం. ఇక్కడ అతనికి దాహం వేసింది అంటే ఇంతకుముందు స్థితి ఏంటి? అతనికి దాహం లేదు, అతనికి దాహం లేదు. ఆ తర్వాత దాహం వేసింది, దాహం లేని స్థితి నుండి దాహం చెందే స్థితికి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం చేంజ్ని, ఆ మార్పుని మనం బికేమ్తో సూచిస్తాం. అంటే అతనికి దాహం వేసింది అంటే హీ బికేమ్ థ్రస్టీ. అదే కొంచెం మన తెలుగు భాషకు దగ్గరగా చెప్పాలంటే హీ గాట్ థ్రస్టీ. జీఓటి గాట్ అని కూడా అనొచ్చు అనమాట. హీ గాట్ థ్రస్టీ. సో రెండో వాక్యం అతనికి దాహం వేసింది అనేదానికి ఆంగ్ల అనువాదం హీ బికేమ్ థ్రస్టీ. ఓకే. మూడో వాక్యం అప్పుడు అతను నది దగ్గరకు వెళ్ళి నీరు త్రాగాడు. అప్పుడు అతను నది దగ్గరకు వెళ్ళి నీరు త్రాగాడు. అప్పుడు దెన్, టిహెచ్ఈఎన్, దెన్. అతను హీ, హెచ్ఈ, నది, రివర్, నది దగ్గరకు, టు ద రివర్, వెళ్ళి, వెంట్, నీరు, వాటర్, త్రాగాడు, డ్రాంక్. ఇక్కడ మనం వెంట్, డ్రాంక్ పాస్ట్ టెన్స్లో ఎందుకు రాసామో మీకు అర్థమైంది కదా. ఇక్కడ వాక్య నిర్మాణం గమనించినట్లయితే అప్పుడు, దెన్. దెన్ ఇండికేట్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. జరుగుతున్న సంఘటనల యొక్క వరుస అనమాట. అప్పుడు మనం దెన్ వాడతాం. సో దీనిని వాక్యం ఆరంభంలో కామాతో విడగొట్టాలి. ఆ తర్వాత అతను నది దగ్గరకు వెళ్ళి నీరు త్రాగాడు. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏది? అతను. కాబట్టి సబ్జెక్ట్ మనం ముందు రాద్దాం, హీ. తర్వాత వెర్బ్. ఇక్కడ వెర్బులు రెండు ఉన్నాయి. నది దగ్గరకు వెళ్ళటము వెర్బే, నీరు త్రాగటము వెర్బే. సో ఈ రెండు వాక్యాలను ఎండ్ అనేటటువంటి కంజంక్షన్తో విడగొట్టి వ్రాస్తే సరిపోతుంది. అతను, హీ, నది దగ్గరకు వెళ్ళి, వెంట్ టు ద రివర్, అండ్ నీరు త్రాగాడు, డ్రాంక్ వాటర్. అతను నది దగ్గరకు వెళ్ళి నీరు త్రాగాడు. హీ వెంట్ టు ద రివర్ అండ్ డ్రాంక్ వాటర్. ఈ వాక్యం మీకు తేలికగానే అర్థమైందనే ఉద్దేశంతో దీన్ని మరి ఎక్కువగా సాగదీయటం లేదు. ఓకే. అదే తెలుగులో నది దగ్గరకు వెళ్ళి మరియు నీరు త్రాగాడు అని అనం. తెలుగులో ఈ సాంప్రదాయం లేదు. కానీ ఇంగ్లీష్ వచ్చేటప్పటికి రెండు సంఘటనలు జరిగితే కనుక ఖచ్చితంగా మనం ఎండ్ అనేటటువంటి కంజంక్షన్తో విడగొట్టాలి. సో ఈ వాక్యం మొత్తంగా దెన్ హీ వెంట్ టు ద రివర్ అండ్ డ్రాంక్ వాటర్. ఓకే. నాలుగో వాక్యం నది లోపల ఒక దుష్ట నాగు ఉంది. నది లోపల ఒక చెడ్డ నాగు ఉంది. నది, రివర్, నది లోపల, ఇన్సైడ్ ద రివర్. ఒక, ఏ లేదా యాన్, దుష్టనాగు, చెడ్డ పాము, ఏవిల్ సర్పెంట్ లేదా ఏవిల్ స్నేక్. ఉన్నది అంటే ఉండేది, వజ్ అనేది బి యొక్క పాస్ట్ టెన్స్. ఉన్నది, ఉన్నాడు అన్నప్పుడు మనం ఏం వాడతాం? బి రూపాలు వాడతాం. ప్రజెంట్ టెన్స్ అయితే ఈజ్, యామ్, ఆర్. పాస్ట్ టెన్స్ అయితే వజ్, వర్. వజ్ అనేది సింగులర్కి, వర్ అనేది ప్లోరల్కి. ఓకే. ఇవన్నీ కూడా బేసిక్స్ అన్నమాట. వాక్య నిర్మాణం చూసినట్లయితే నది లోపల, ఇన్సైడ్ ద రివర్. ఇన్సైడ్ ద రివర్ సెట్స్ ద లొకేషన్.
లొకేషన్ తెలియజేస్తుంది కాబట్టి ఇన్సైడ్ ద రివర్ అనేది వాక్యం యొక్క ఆరంభంలోనే, వాక్యం యొక్క స్టార్టింగ్లోనే ఉంచాలి. అది ఒక దుష్ట నాగు ఉండేది. దెర్ వాజ్ ఏ బిగ్ ఈవిల్ సర్పెంట్ లేదా స్నేక్. ఇక్కడ దేర్ అనేటటువంటి గ్రామటికల్ సబ్జెక్ట్ ఎందుకు వాడాము, దీన్ని మనం డమ్మీ సబ్జెక్ట్ అని ఎందుకు అంటున్నాము అనేది మనం గత వీడియోలో చూసాము. పుట్టలో ఒక పాము ఉండేది. దెర్ వాజ్ ఎ స్నేక్ ఇన్ ద హోల్. అలాగే ఆ ఊరిలో పెద్ద చెట్టు ఉండేది. దెర్ వాజ్ ఏ బిగ్ ట్రీ ఇన్ దట్ విలేజ్. ఇలా ఒక విషయాన్ని మనం ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు, ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మనం దేర్ అనేటటువంటి డమ్మీ సబ్జెక్ట్ని వాడతాం. సో దీన్ని మీరు ఫ్రేజ్ కానీ గుర్తుపెట్టుకోండి. గ్రామర్ లోపలికి వెళ్ళటం ఇబ్బంది అనుకుంటే ఇది ఒక ఫ్రేజ్ లాగా, ఏదైనా గతంలో ఉండేది అని చెప్పేటప్పుడు దేర్తో ప్రారంభించి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మనం తెలియజేస్తే సరిపోతుంది. ఇన్సైడ్ ద రివర్, ఆ నదిలో ఒక పెద్ద నాగు, అది కూడా దుష్ట నాగు ఉండేది. దెర్ వాజ్ ఏ బిగ్ ఏవిల్ సర్పెంట్ లేదా బిగ్ ఏవిల్ స్నేక్. ఓకే, డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్స్లో తెలియజేస్తే కదా నేను ఎలా చెప్తే బాగుంటుంది అనే విషయం నాకు అర్థమయ్యేది. 5వ వాక్యం, ఆ నాగు నీటిని తన విషకోరలతో కలుషితం చేస్తున్నది. ఆ పాము నీటిని తన విషకోరలతో కలుషితం చేస్తున్నది. వొకాబులరీ చూసినట్లయితే ఆ నాగు, ద స్నేక్, ద సర్పెంట్, నీటిని, ది వాటర్, విషకోరలు, venomous fangs, venomous fangs, కలుషితము, పొల్యూట్, కలుషితం చేస్తున్నది. ఎప్పుడు అయిపోయింది కదా, గతంలో కలుషితం చేస్తున్నది. వాజ్ పొల్యూటింగ్, పాస్ట్ కంటిన్యూస్ వాడాలన్నమాట. సో టోటల్గా వాక్యం చూసినట్లయితే ఆ నాగు, ద సర్పెంట్, తర్వాత వెర్బ్ వాజ్ పొల్యూటింగ్, దేన్ని, నీటిని, ది వాటర్, దేంతో, విషకోరలతో, విత్ హిజ్ venomous fangs. The serpent was polluting the water with his venomous fangs. Okay? చివరి వాక్యం, శ్రీకృష్ణుడు ఆ నాగుని జయించి నదిని శుభ్రం చేశాడు. వొకాబులరీ చూస్తే శ్రీకృష్ణ, లార్డ్ కృష్ణ, ఆ నాగు, ది సర్పెంట్, ది స్నేక్, జయించు, డిఫీట్, జయించాడు, పాస్ట్ టెన్స్, డిఫీటెడ్, శుభ్రపరచు, ప్యూరిఫై. సో ఇప్పుడు వాక్యం చూద్దాం. శ్రీకృష్ణుడు సబ్జెక్టు, లార్డ్ కృష్ణ ఇస్ ద సబ్జెక్ట్. సో లార్డ్ కృష్ణ. నెక్స్ట్ మనకు రావాల్సింది వెర్బ్. ఇక్కడ వెర్బ్ ఏది, జయించటం, డిఫీటెడ్, దేని జయించాడు, ఆ పాముని. డిఫీటెడ్ ద సర్పెంట్, లార్డ్ కృష్ణ డిఫీటెడ్ ద సర్పెంట్. అంతేనా, ఇంకేం చేశాడు, ఆ నదిని శుభ్రం చేశాడు, శుభ్రం అవడానికి సహకరించాడు. సో అండ్ ప్యూరిఫైడ్ ద రివర్, అండ్ ప్యూరిఫైడ్ ద రివర్. సో టోటల్గా వాక్యం, లార్డ్ కృష్ణ డిఫీటెడ్ ద సర్పెంట్ అండ్ ప్యూరిఫైడ్ ద రివర్. ఈ 6 వాక్యాలను మీరు వెనువెంటనే ఇంగ్లీష్ వాక్యాలు చూడకుండా, ట్రాన్స్లేషన్ చూడకుండా మీకే మీరు ప్రయత్నించి ఆంగ్ల అనువాదం చేసిన తర్వాత ఈ వీడియోని వీక్షించడం ద్వారా మీ పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుంటారని ఆశిస్తూ, ఓకే బాయ్.